మా ఇంటి ముంగట ఓ కక్కున్నదుల్లా షాపింగ్కు పోయిందంటే ఓ మానా నెల్లదబ్బా. పొద్దు పోతుంది రారా అని బతిన్లా అన్నా రాదు. అట్లానే ఎక్కువ తక్కువ కొంటదా అంటే సూషుడు 100 కొనుడు 1. ఎందుకంటే సేమ్ గిందుకే. మంచిగా చూడుండ్రి ఏటీఎం సెంటర్ చల్లగా పిల్లలు బజ్జుంటే తల్లుళ్ళు జోగొడతాన్రు. ఎందుకో తెలుసునా, కరెంటు లేక ఇంట్లో ఉబ్బరిస్తుందని తల్లి పిల్లలు సీదా ఏటీఎం సెంటర్కి వచ్చిండ్రు. మరి బ్యాంక్ వాళ్ళు చెల్లగొడితే ఎట్లమ్మా అని అడిగితే क्या करेंगे सड़क पे लेटेंगे बच्चों को लेके। ఏడుండాలి మరి రోడ్ల మీద నానబట్టే అన్నట్టుగానే కొందరు రోడ్ల మీదనే బజ్జున్నారబ్బా. ఇసర కర్రలతోని గాలి ఊపుకుంటుండ్రు. ఆడ అమ్మలక్కలంతా ధర్నా. అసలు సంగతి ఏందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలా కరెంటు తక్కువ కోతలు ఎక్కువ నడుస్తుందట. రాత్రిపూట చీకట్ల ఇండ్లల్లో ఉండలేక ఉబ్బరీతకు ఓషపడక ఇట్లా రోడ్ల మీదకి వస్తుర్రన్నట్టు. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు ఏమాయే అని సీఎం యోగి సార్ను ప్రశ్నిస్తుంటే లేలే గర్మీకి ఏసీలు కూలర్లు ఇరాం లేకుండా నడిచే వరకు లోడ్ ఎక్కువై ఊకూకే కరెంటు పోతుందని ఆఫీసర్లు అంటాన్రు. కానీ పైసలు తీస్తానికే అనుకున్నాం ఏటీఎం సెంటర్లను ఇట్లగిన వాడుకోవచ్చని చూపించిండ్రబ్బా. ఈ ముచ్చటెరకైనాక పతొక్కలు వస్తారేమో జర చూసుకోండి సార్లు.